చిద్గురు గీత సభ్యులకి మరియు క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా నిలబెట్టినప్పుడు ఆ వ్యక్తి వల్ల వారి కుటుంబం అదే స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. ఆ కుటుంబం సమాజాన్ని అదే స్థాయిలో నిలబెట్టగలదు. ఆ సమాజం ఆ దేశాన్ని వెన్నెముకగా పూర్తి స్థాయిలో అన్ని అంశాలలో అగ్రగణ్యంగా నిలబెట్టగలదు. సాధారణంగా ప్రతి సంఘ సంస్కర్త, ప్రతి సామాజిక సేవ చేయాలనుకునే ప్రతి వ్యక్తి సమాజానికి సేవ చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ చిద్గురు గీత స్థాపనలో మేము ముందుగా నియమించుకున్నటువంటి ఒక నియమం వ్యక్తిగత జీవితం. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా నిలబెట్టినప్పుడే ఒక వ్యక్తి మార్పే సామాజిక మార్పు అవుతుంది. సామాజిక మార్పు దేశ మార్పు అవుతుంది. అందుకే మేము వ్యక్తిగతంగా దృష్టి సారించి ఒక వ్యక్తిని నిలబెట్టడానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ వ్యక్తి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడపగలడు, అటువంటి కార్యక్రమాలని మేము మన భారతీయ సంస్కృతిలో ఉండేటటువంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ కార్యక్రమాలను నిర్మించడం, రూపొందించడం, నిర్వహించడం అనేది చేస్తున్నాం. అటువంటి భాగంలోనే, అటువంటి అంశంలోనే ఎన్నో కార్యక్రమాలను మేము ముందుకు తీసుకొచ్చాం. మీకు ఎన్నో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని అందించాం. ఇప్పుడు రాబోతున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాలన్నిటితో సమానమైనటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంగా నేను చెప్పగలను. ఈ కార్యక్రమానికి ఎంతో మేధోమథనం చేశాం, ఎంతో పరిశోధన చేశాం, ఎన్నో అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఎన్నో కష్ట నష్టాలకి ఎదురు వెళ్ళి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మేము డెవలప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో, ఈ విధానంలో నాతో చిద్గురు గీత సభ్యులైనటువంటి కొందరు సపోర్ట్గా నిలబడడం కూడా జరిగింది. సో వీరందరి సపోర్టుతో, సీనియర్ సాధకుల యొక్క సహాయ సహకారాలతో, అటు సబ్జెక్ట్ పరిశోధనలో కావచ్చు, ఒక కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి డిస్కషన్స్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సాధకునికి మిత్రునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మేము ఏ విధంగా రూపొందించాం? మేము ఆరోగ్యం ప్రధానంగా తీసుకున్నాం. వ్యక్తి యొక్క ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఈ ఆరోగ్యం ఏదో మెడిసిన్స్ వల్ల లేకపోతే బాహ్యమైనటువంటి అంశాలలోనో సాధించడం కాదు, సిద్ధించుకోవడం కాదు. తనతోనే తను ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకునేటటువంటి ఒక ప్రక్రియని ఆ సాధకుడికి అందించడం జరుగుతుంది. అసలు రోగాలు రానియకుండా, దేహానికి ఏ సమస్యలు రాకుండా ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉండొచ్చో, ఒకవేళ ఏదైనా సరే సమస్య దేహానికి వచ్చినా సరే ఆ సమస్యకి ఎనర్జీ సెంటర్ యొక్క బలహీనతని తను తెలుసుకొని ఆ ఎనర్జీ సెంటర్స్ని డెవలప్ చేసుకునేటటువంటి ఒక విధానాన్ని షట్చక్ర సాధనగా మేము రూపొందించి ఎన్నో వేల మందికి మేము అందించాం. ఈ షట్చక్ర సాధన అనేది సైంటిఫిక్గా కూడా అద్భుతమైనటువంటి అంశాలని మాకు రుజువు చేయడం జరిగింది. ఎన్నో రోగాలను, ఎన్నో రుగ్మతలను మన సాధకులు ఈ షట్చక్ర సాధనతో తగ్గించుకున్నారు. ఈ రోజుకి తగ్గించుకుంటున్నారు. రేపటికి షట్చక్ర సాధనతోనే మేము ఇతర అంశాల మీద ఆధారపడకుండా షట్చక్ర సాధన పెట్టుకుని అన్ని రుగ్మతలను తగ్గించుకోగలమనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని కూడా పొంది ఉన్నారు. అటువంటి షట్చక్ర సాధనని ఈ కార్యక్రమంలో ప్రధానంగా చేయడం జరిగింది. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్పై దగ్గరగా 1 సంవత్సరంన్నర పాటు నేను ప్రత్యేకంగా పరిశోధనలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, చిద్గురు గీత ఏ కార్యక్రమాన్ని 1 సంవత్సరంగా చేయలేదు, ఏ నూతన కార్యక్రమాన్ని మేము అవలంబించలేదు. దానికి కారణం ఈ పరిశోధనే. చక్కటి మెథడ్స్ని, చక్కటి ప్రాచీనమైనటువంటి అంశాలని మేము ఈ కార్యక్రమాల్లో మేళవించి లా ఆఫ్ అట్రాక్షన్కి ఒక సరికొత్త రూపాన్ని మేము ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్నాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ను కూడా ఈ కార్యక్రమంలో జోడించడం జరిగింది. అలాగే క్రియాయోగ కాన్సెప్ట్స్ అనేవి, ఈ 2 అంశాలని మీరు చక్కగా మీ జీవన విధానంలోకి ఇముడ్చుకోవడానికి క్రియాయోగ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అందుకే ఇంపార్టెంట్ క్రియాయోగ కాన్సెప్ట్స్ను కూడా ఈ కార్యక్రమంలో మేము జోడించడం జరిగింది. ఇలా క్రియాయోగాన్ని, లా ఆఫ్ అట్రాక్షన్ని, షట్చక్ర సాధనని, ఇట్లా 3 ప్రధానమైనటువంటి అద్భుతమైనటువంటి సాధన అంశాలని ఒకే కార్యక్రమంలో జోడించడం అనేది ఇది ఒక అద్భుతమైనటువంటి సంగమంగా నేను చెప్పగలను. ఇటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే అందుకుంటారో వారి యొక్క వ్యక్తిగత మరియు భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలు సంపూర్ణమై సమృద్ధిని కలిగించక మానవు. సో ఈ ప్రోగ్రామ్ని మేము వెనక ఎంతో కష్ట నష్టాలకి ఎదురొడ్డి ఈ కంటెంట్ని మేము డెవలప్ చేయగలిగాం. ఈ కంటెంట్ మీకు కొత్తగా ఉంటుంది,
కానీ సరళంగా ఉంటుంది. అత్యున్నతమైనటువంటి ప్రభావాలని మీ జీవన విధానంలో మీకు మీ వ్యక్తిగతంగా కావచ్చు, భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా శ్రేయోదాయకమైనటువంటి మార్పుల్ని కార్యక్రమం తప్పనిసరిగా అందిస్తుందన్నది నా నిశ్చయం. సో ఈ కార్యక్రమాన్ని ఇలా చిద్గురు గీత సభ్యుల కోసం, చిద్గురు గీతలో జాయిన్ అయ్యేటటువంటి సాధకుల కోసం, మమ్మల్ని అనుసరించేటటువంటి ఫాలోవర్స్ కోసం ఈ కార్యక్రమాన్ని బహుమతిగా రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ పాల్గొని అన్ని కార్యక్రమాలని ఎలా అయితే విజయవంతం చేశారో ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. నాకంటూ ప్రత్యేకమైన విజయం ఏం లేదు. మీ విజయమే నా విజయం, మీ శ్రేయస్సే నా శ్రేయస్సు, మీ ఆరోగ్యమే నా ఆరోగ్యం. దానికోసమే కృషి చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ని పూర్తి స్థాయి 100కి 100% శ్రమ చేసి ఈ విధంగా మీకు ఈ 3 అంశాలలోనూ పరిపూర్ణమైనటువంటి సమృద్ధి కలగాలనే ప్రధానమైనటువంటి ధ్యేయంతోనే ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అందుకొని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను.